అమ్మా నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళి వచ్చేస్తాను. సరే సరే వచ్చేస్తాలే. బాబా ఎక్కడికి వెళ్తున్నావు? నాకు కొంచెం పని ఉంది, టౌన్కి వెళ్తున్నాను. రే నాకు ఎగ్జామ్ ఉంది, కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా. నాకు చాలా పనులు ఉన్నాయి, నీకు డ్రాప్ చేయడమే నా పని. రే ప్లీజ్ రా రే. ఓయ్ ఎక్కడున్నావు? నేనా కాలేజ్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఏంటి నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావా? అవునురా, నేనున్నాను కదా, నేను వచ్చి డ్రాప్ చేస్తాను, నువ్వు అక్కడే ఉండు. నీకు వర్క్ ఏం లేదా? నీకంటే ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి చెప్పు నాకు, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. బాబా అన్నం తిని బావా. నాకు ఆకలిగా లేదు, నేను తినలేను. బాబా టైం 3 అవుతుంది, టైం తినుకుంటే నీ హెల్త్ ఏమవుతుంది చెప్పు. నాకొద్దు ప్లీజ్ తిని బావా. వద్దని చెప్పాను కదా, ఎందుకు పిసికిస్తా ఉండవు, పోయి ఇక్కడ నుంచి. అరే నా లవర్ ఫోన్ చేస్తుంది. బేబీ తిన్నావా? లేదురా ఇంకా తినలేదు. ఏంటి ఇంకా తినలేదా? అసలే టైం 3 అవుతుంది, టైం తినకపోతే నీ హెల్త్ ఏమవుతుంది చెప్పు. ఎక్కడే అమ్మా? బావ దగ్గరికి వెళ్ళినా అమ్మమ్మ. నువ్వు అన్నిటిగా పట్టించుకుంటాడో వాడు ఏ పొద్దుగా నిన్ను మనిషిగా చూడలేదే. బావ ఎప్పుడు అంతేలే అమ్మమ్మ. ఏంటిది ఆఫీస్ పని ఉందని చెప్పి వెళ్ళి 10 days అయినా ఇంకా రాలేదు. రే ఎలా ఉన్నావురా? 1 week ఆఫీస్ పని ఉందని చెప్పి వెళ్ళి 10 days అయింది, ఏంటి ఇంకా రాలేదు? ఏం చేయను, వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంది. అయినా 10 days అయింది, 1 year కాదుగా. ఆ 10 days నాకు 1 year లా గడుస్తుంది, నువ్వు ఇంకా రాకపోతే ఎలా చెప్పు. 2 days లో వచ్చేస్తాగా. సర్లే రా, మేనేజర్ పిలుస్తున్నాడు, తర్వాత చేస్తాను. బై బై బై. సరేలే. ఎవరు? చెప్పుకో చూద్దాం. ఎవరండి? కనుక్కో నువ్వే. ఏంటి కనుక్కోవాలా? రమ్యానా? కాదు. స్నేహ? కాదు. పోనీ గీత? పోనీ అంజలినా? కాదు. అయితే నువ్వు ఖచ్చితంగా ఆస్మావే. నేనెవరో తెలియదా నీకు? చెప్పు, నేనెవరో తెలియదా నీకు? రౌడీ బేబీ నువ్వా? ఎప్పుడొచ్చావు? అదంతా వద్దు. వాళ్ళంతా ఎవరు? ఎవరు? ఆస్మా, గీత, రమ్య, సౌమ్య. వాళ్ళెవరో నాకు తెలియదే. నిజంగా తెలీదు? అదంతా వదిలేరా, వచ్చి పక్కన కూర్చో. అయినా 2 days తర్వాత వస్తానన్నావు కదా, ఏంటి సడన్ గా వచ్చేసావు? నేను రాకూడదా? నేను రాకపోతే వాళ్ళతో కులుగుదాం అనుకుంటున్నావా? సరే వెళ్తున్నాలే. అది కాదు, రా వచ్చి కూర్చో. వాళ్ళెవరు నాకు నిజంగా తెలియదు, సరదాగా నేను ఆట పడేసానికి అలా చేశాను. నీ స్పర్శ నాకు తెలియదా? నువ్వు 100 మందిలో నీ స్పర్శ నాకు తెలుస్తుంది. అబ్బో అవునా? ఇంటికి ఏమైనా తిన్నావా? ఇంకా లేదు. ఇంకా తినకపోవడం ఏంది, పద హోటల్కి వెళ్దాం. ఒక నిమిషం ఆగు. రే తమ్ముడు, తను మా తమ్ముడు. అవునా? అయ్యా మహాప్రభు, నువ్వేనా నా బావవి? నీ గురించి ట్రైన్ లో చెప్పి నన్ను చంపేసింది తెలుసా? అవునా? ఏం చెప్పావు అంతగా? మన లవ్ స్టోరీ చెప్పాను. అవునా? అది విని విని నా చెవులో రక్తం వచ్చేసింది తెలుసా? పద, నాకు ఆకలేస్తుంది, పోదాం. సారీ పదండి వెళ్దాం. నువ్వు వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి రాపో. అలాగే బావా. ఇంకేంటి విశేషాలు? చెప్పాలరా నువ్వే. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళకే, చాలా బాధేస్తుంది. నిన్ను ఒక్కరోజు కూడా చూడుకుని నేను ఉండలేకపోతున్నాను. నాకు కూడా అలానే ఉంది, అందుకే నీకోసం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా. సో ఇంక నుంచి నీతోనే ఉంటాను. అవునా? సో స్వీట్. ఇంక నుంచి మనం ఎప్పుడు విడిపోకూడదే. ప్రామిస్. లవ్ యూ రా. లవ్ యూ టూనే. పదా, నేను మా వాళ్ళకి పరిచయం చేపిస్తాను. ఇంటికా? అమ్మో నాకు భయం, నేను రాను. ఏం కాదు, నేను ఉన్నాను కదా, పద వెళ్దాం. నేను ఉన్నాను కదా, పద, నీకేం కాదు, పదల్లి. ఎవరి అమ్మాయి మా బావతో వస్తుంది? పద వెళ్దాం. నాకు భయంగా ఉంది, వద్దురా. నేనున్నాను కదా, పద. మా నాన్న మా అమ్మ. నన్ను ఆశీర్వదించండి అంకుల్, ఆంటీ. ఎవరు ఈ అమ్మాయి? బాగా లక్షణంగా ఉంది. అదే నాన్న, నేను ఎప్పుడు చెప్తుండేవాడిని కదా, తనే నాన్న నేను ప్రేమించిన అమ్మాయి, ఈ ఇంటికి కాబోయే కోడలు. సరేలేరా, ఇంట్లోకి తీసుకెళ్ళు అమ్మాయిను. సరేలే నాన్న. ఇంతకీ ఏ అమ్మాయి ఎవరు? తన గురించి చెప్పాలంటే ఏమీ లేదులే పెద్దగా. తనెవరో చెప్పు. తన మరదల పిల్ల, చాలా అల్లరికొద్ది పిల్ల. తన్ని తీసుకెళ్ళి నీ రూమ్ చూపించు. సరేనా? తీసుకెళ్ళు. రండి వెళ్దాం, చూపిస్తాను. అమ్మాయి చాలా బాగుందిరా. అందుకే కదా నాన్న ప్రేమించాను. ఇదేనండి మీ రూమ్, కూర్చోండి. నన్ను అండి గిండి అని పిలవకు, జస్ట్ కాల్ మీ రోజ్. మీ పేరేంటి? సీత. నైస్ టు మీట్ యూ సీత. సరే మీరు ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్తాను. సో నైస్ రూమ్.
హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు, టిఫిన్ చేద్దాం. తినేసాక ఊరు చూపిస్తాను, వెళ్దాం సరేనా? ఓకే. సరే వెళ్ళు. ఏం చేస్తున్నావు సీత? ఏం చేస్తున్నాను తెలియడం లేదా, వంట చేస్తున్నాను. ఓ అవునా, ఈరోజు ఒక్కరోజు నువ్వు రెస్ట్ తీసుకుంటావా? మీ బావ కోసం నేను వంట చేస్తాను. ప్లీజ్ సీత, నేను వంట చేస్తాను. నువ్వు చేస్తే తింటాడో తినడో. ప్లీజ్. తింటారులే, నేను చేస్తాను. ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం. వావ్, ఈరోజు వంట అద్దరిపోయింది. ఏం వంట చేసినావు? బీరకాయ ఫ్రై. అదెందుకు చేసినావు? మా బావకు నచ్చను కూడా నచ్చదు, ఈరోజు తినను కూడా తినట్లే. ఓ అవునా, పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. తింటాను. ఏమైనా చేసుకుని నాకెందుకు? అరే తొందరగా పెట్టు, నాకు ఆకలి వేస్తుంది. అరే పెడుతున్నా, ఒక నిమిషం. కర్రీ వేనా? ఏం కర్రీ ఇది? బీరకాయ ఫ్రై. బీరకాయ? ఏ సీత, ఏమైంది బావా? నాకు బీరకాయ అలర్జీ ఉందని తెలుసుకోవడం ఎందుకు చేసావే? అది బావా మర్చిపోయాను. మర్చిపోతావు? ఎలా మర్చిపోతావు నువ్వు? నేనేం తింటాను ఏం తిన్నా నీకు తెలీదా? అది కాదురా. నీకేం తెలియదు, నువ్వు ఉండు రోజ్. ఈ మధ్య దీనికి బాగా కొవ్వెక్కింది, చెప్పేవాళ్ళు లేక. సారీ బావా. నీ సారీ నాకు వద్దులే, పో నువ్వే తిను. అదేంటి సీత, వంట నేను చేస్తూ నువ్వెందుకు మాటలు పడ్డావు? నేను చేశానని నువ్వు చెప్పేయచ్చు కదా. మీరంటే బావకు చాలా ఇష్టం అండి. మీరు ఈ ఇంటికి కొత్తగా వచ్చారు, మీరు మాట పడడం నాకు ఇష్టం లేదండి. అది కాదు సీత. సీత నిన్నే. ఏంటో ఈ పిల్ల అసలు అర్థం కాదేంటి? ఈ సైడ్ కనిపిస్తున్న పొలం అంతా మాదే. ఓ అవునా? అటు సైడ్ కనిపిస్తున్న పొలం కూడా మనదే. ఓ సో నైస్. అమ్మా, ఏమైందే? కాలు మెలికినట్టుంది. ఏ చూసుకున్నాళ్ళు కదా, రా నా చేయి పెట్టుకో, నేను తీసుకెళ్తాను. నీ చేయి పట్టుకుని నడుస్తుంటే ఇలా చాలా బాగుందిరా. నాకు కూడా. ఏ సీత, త్వరగా రా. వస్తున్నా బావా. హే మ్యాంగోస్. తింటావా? పద వెళ్దాం. అరే కాయ అందట్లేదే, ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు ఎలా మరి? ఐడియా. పద వెళ్ళి పచ్చడి చేసుకుందాం. ఇదిగో తిన్ను. అబ్బా, టూ మచ్ కారం ఉంది అసలు. అయ్యో అవునా? వాటర్ వాటర్ ఎక్కడ? ఇదిగో తీసుకొని తాగు. చాలా కారంగా ఉంది. అది అంతేలే, తిను. బాగుంది కదా, ఇంకోటి పగలగొడదామా? ఏ ఇటివ్వు, ఈసారి నేను పగలగొడతాను. అవునా? సరే ఇదిగో. అలా కాదే, ఇదిగో ఇలా పట్టుకోవాలి, కొట్టాలి. సరేనా? కొట్టు. ఏమైంది బావా? ఏమైంది బావా? ఏం కాలేదు లేవా? ఏం కాలేదు లే, తీ. అయ్యో బ్లడ్ ఆగడం లేదే. ఏ ఏం కాలేదు లేవా, చిన్న దెబ్బే కానీ తగ్గిపోతుంది. చూడు బావా, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. ఇంకా నుంచి అయినా జాగ్రత్తగా ఉండు బావా. సరేలే, పద రోజు వెళ్దాం. పదని వెళ్దాం ఇంటికి. గట్టిగా తగిలిందా? ఏం లేదు, మామూలు దెబ్బే. ఊరికే తనే ఓవర్ చేసింది. నువ్వు పద వెళ్దాం. ఏమైంది రామ్, అలా ఉన్నావు? ఏమో, హెడేక్, బాడీ పెయిన్స్ గా ఉన్నాయే. అవునా, ఏమైనా టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను. ఓకే, రెస్ట్ తీసుకోరా. నాకు కూడా హెడేక్ గా ఉంది, నేను వెళ్ళి నిద్రపోతాను. సర్లే వెళ్ళు. ఓకే బాయ్, గుడ్ నైట్. అయ్యో బావేంటిలా వణుకుతున్నాడు? ఏమైంది బాబుకి? అయ్యో మధ్యాహ్నం తగిలిన దెబ్బకి జ్వరం వచ్చేసినట్టుంది. ఏంటి సీత ఇక్కడ ఏం చేస్తుంది రామ్ దగ్గర? ఏంటి సీత ఇంకా పడుకోలేదా? టైం 1 కావస్తుంది, ఏం చేస్తున్నావు ఈ టైం వరకు?
బావకి ఫీవర్ గా ఉంది, అందుకనేసి పడుకోలేదు. నువ్వు వెళ్ళి పడుకోపో సీత, నేను చూసుకుంటాను. పర్లేదులే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. షోరా? హా. ఓకే. అరే టైం 5 అవుతుంది. ఇప్పటి వరకు ఏం చేస్తుంది ఈ పిల్ల? నైట్ అంతా పడుకోకుండా చూసుకుంటుందా రామ్ని? ఇదేంటి ఇక్కడ పడుకునింది? ఏ సీత, ఏంటి ఇంట్లో పడుకోకుండా ఇక్కడ వచ్చి పడుకున్నావు? లేచెల్లు. ఏంటి ఎవరికి బావకి ఇంకేమైనా పిచ్చి పెట్టిందంటే వాడు ఇంకో దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు పెళ్లి చేసుకుంటే దానికి. ఇంకా బావా బావా అని వాడినే కలవరిస్తావు ఏంటికే? వదిలే వాడినే. ఇంకైనా మించి పెళ్ళట్లేదు, ఏరే సంబంధం చూసినా పెళ్లి చేసుకుందుపా. ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ నువ్వు? బావని నేను ఇష్టపడ్డాను, కానీ బావేమో నన్ను ఇష్టపడలేదు. అంత మాత్రం బావ నేను పట్టించుకోకుండా వదిలేస్తానా? ఇంకెప్పుడు ఈ విషయంలో జోక్యం చేసుకోకమ్మమ్మ. చూడు వేదాన్ని, వాళ్ళ బావంటే పడి వస్తుంది, కానీ వాడేమో దీన్ని దేకను కూడా దేకడు. కానీ వాడికి మాత్రం సరిపోయింది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పూరాలు. అవునే, కరెక్ట్ గా నిజం చెప్పావు. వాని పనికి రాని మకానికి ఇద్దురా. నన్నేమైనా ఊరుకుంటాను, మా బావనేమైనా అంటే అస్సలు ఊరుకోను. ఊరుకోకపోతే నీకు నీ బావకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? కొమ్ములు ఉన్నాయో లేదో తర్వాత చూస్తాను. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మీ గౌరవాన్ని కోల్పోతారు. పెద్దవాళ్ళు కాబట్టి మర్యాద ఇస్తున్నాను. ఇంకొకసారి ఇలా మాట్లాడితే మీకు మర్యాద ఉండదు చెప్తున్నా. ఇలాగే మాట్లాడితే తర్వాత నా నోటికి పని చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త. అబ్బో, వాళ్ళ బావ ఇంకా సరిగా చూసాడంటే ఇంకా పైన పోయిందో. రామ్ రామ్ రామ్, ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఎత్తవేంట్రా? ఏ నువ్వరా, రారా ఇంట్లోకి. ఏంట్రా ఇంకా రెడీ కాలేదు మీరు? ఏ రెడీ అయిపోతాం రా, అతను రెడీ అయిపోతే అందరం కలిసి వెళ్దాం. హే ఎవరితను? హే నేను ఎప్పుడు చెప్తున్నాను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి, వాడే అభి. ఓ ఓకే. సర్లే పదండ్రా, గుడికి టైం అయిపోతుంది. సర్లే పదండి వెళ్దాం. సీత నువ్వు కూడా రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. వెళ్దామా ఇంకా? హే ఒక నిమిషం ఆగు. ఇక్కడ కనిపిస్తున్న చెట్టుకి ముడుపులు కడితే మనం కోరుకున్న కోరికలు నిజం జరుగుతాయంట. నేను ఒకసారి వెళ్ళి కడతాను. ఓకే వెళ్ళు. అయిపోయిందా? హా వెళ్దాం పద. ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా? రామ్ పేరు మీద అర్చన చేయండి స్వామి. వచ్చిన ప్రతిసారి రామ్ పేరే చెప్తావే, నీ గురించి ఏం కోరుకోవా? నా గురించి కోరుకోవడానికి ఏం లేదు పూజారి గారు, నాకన్నీ మా బావే. మా బావ బాగుంటే చాలు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. వాడి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చెప్పేచ్చు కదా సీత. ఏం చెప్పమంటావరా? ఎలా చెప్పను? ఒకసారి వాళ్ళని చూడు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. ఇప్పుడు నేను వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో బావా అంటే పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు అలా అని నీ ప్రేమ విషయం మీ బావతో చెప్పవా? అనవసరంగా నేనెందుకు వాళ్ళని విడగొట్టాలి? అయితే ఇప్పుడు నీ బావను మర్చిపోతావా? మర్చిపోవడం కష్టమేరా. అలా అని బావ సంతోషాన్ని మనం దూరం చేయగలుగుతామరా? ఇలా నీ చెయ్యి పట్టుకొని నీ పక్కన ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈ క్షణం ఇప్పుడు ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో తెలుసా? అవునా? ఇంక నుంచి మనం ఎప్పుడు విడిపోకూడదే. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మనం ఎప్పుడు విడిపోకూడదే, ఇలాగే కలిసి ఉండాలి. అక్కడ చూడ లొకేషన్ ఎంత బాగుందో. ఫొటోస్ తీసుకుందామా? ఓకే, ఫొటోస్ దిగాలి కదా. ఓయ్ సీత ఇట్రా, మా ఇద్దరి ఫొటోస్ తీద్దువు. తీస్తాను. సరే వేరే లొకేషన్కి వెళ్దామా? సరే రా వెళ్దాం. మన మ్యారేజ్ కోసం మనం ఇంకా మంచి పిక్స్ దిగాలి. సరేలే పద. ఎలా తట్టుకుంటున్నావు సీత? మీ బావ పక్కన ఇంకో అమ్మాయి ఉంటే చూసి ఎలా తట్టుకుంటున్నావు? ఇంకేం చేయమంటావరా? ఇంకేం చేయను నేను. ఏ ఆగు, సీతా ఫోన్ లో ఫొటోస్ ఉన్నాయి కదా, షేర్ చేసుకుని వస్తాను. సరే వెళ్ళి తొందరగా వచ్చేయి. సరే.
ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు సీత. ఇప్పటికైనా నీ ప్రేమ విషయం వెళ్ళి చెప్పమంటున్నా సీత. పిచ్చారా నీకేమైనా వాళ్ళు కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పమంటావారా నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు సీత? నువ్వు రామ్ని లవ్ చేయడం ఏంటి? రోజ్ వాళ్ళ బావ అంటే తనకి చాలా ఇష్టం. అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే ఏం అర్థం కావడం లేదు. నువ్వు అవేం పట్టించుకోక రోజు, వాడేమో తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు. వద్దు సీత, నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆ రోజు మీ బావకి దెబ్బ తగిలితే నీ ప్రాణం ఎంత విలవలలాడిపోయిందో నేను చూశాను. ఆ రోజు జ్వరం వచ్చినప్పుడు కూడా అంతే. ఆ రోజు నైట్ అంతా నువ్వు పడుకోకుండా కంటికి రెప్పలా చూసుకున్నావు. ఒక ఆడపిల్లగా నేను అర్థం చేసుకోగలను. నీ బావని ఎవరైనా ఒక మాట అంటే అస్సలు తట్టుకోలేవు నువ్వు. మీ బావకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు, ఏం తింటాడో ఏం తినడో, తన ఇష్టాలన్నీ నాకన్నా నీకే బాగా తెలుసు సీత. అది కాదు రోజ్, నేను చెప్పేది విను. వద్దు సీత, నేనేం వినదలుచుకోలేదు. రోజ్ రోజ్ నైనా ఇంకా ఎన్ని రోజులా చిటాపిటా వేసుకొని తిరుగుతారు? ఇంకైనా పెళ్లి చేసుకొని కోడల పిల్లలు ఇంటికి తేడా? నేను కూడా అదే అనుకుంటున్నాను నాన్న. మొన్నే దాని గురించి ఇద్దరం మాట్లాడుకున్నాము. 2 days లో వచ్చి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడమని చెప్పింది తను. త్వరగా పెళ్లి చేసుకోరా, మాకు కూడా వయసు అయిపోతా ఉంది. నీకంటూ ఒక తోడు ఉండాలి కదా. సర్లే నాన్న. నాన్న తనే ఫోన్ చేస్తోంది. హలో రోజ్ బేబీ, ఏంటి గుర్తొచ్చానా? రే, నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి. రేపు లొకేషన్ సెండ్ చేస్తాను, అక్కడికి రా. సర్లే వస్తాలే, పెట్టు. ఏమంటుందిరా అమ్మాయి? అదే నాన్న, పెళ్లి విషయం మాట్లాడాలనుకుంటుందేమో తను కూడా. రేపు వచ్చి కలవమంటోంది. ఇంకేం మంచిదే కదా, వెళ్ళి కలు. త్వరగా వెళ్ళి మంచి శుభవార్త తిరిగి రారా. సర్లే నాన్న. బావకి రోజు ఏం చెప్తుందో ఏమో భయం వేస్తుంది. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? చెప్పాను కదరా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని. నువ్వు దేని గురించి మాట్లాడుకున్నావో నాకు బాగా తెలుసు. మన పెళ్లి గురించే కదా. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. డీజే నుంచి డిన్నర్ దాకా మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు జస్ట్ పెళ్లి కూతురులో వచ్చి పెళ్లి మండపంలో కూర్చో, సరేనా? దాని గురించి కాదురా, నేను నీకు బ్రేకప్ చెప్పడానికి వచ్చాను. వావ్, సూపర్ జోక్. హే నవ్వు రాలేదు. హే, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. నేను నీకు బ్రేకప్ చెప్పడానికి వచ్చాను, ఓకే? నాకు నువ్వంటే ఇష్టం లేదు. హే, ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? కొద్ది రోజులు పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా, సడన్ గా నీకేమైంది? అసలు నీ దగ్గర ఏముందని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలరా? ఆస్తులా అంతస్తు? పోనీ నువ్వేమన్నా అందగాడివా? నీలాంటి ఫెయిల్యూర్ పర్సన్ తో నా లైఫ్ ని నేను ఎప్పుడు ఊహించుకోలేను. అదేంటి అలా మాట్లాడతావు? నన్ను ప్రేమించినప్పుడు నీకు ఇవన్నీ తెలీదా? మనం పెళ్లి చేసుకుందామే ప్లీజే. నేను నీతో చాలా లైఫ్ ఊహించుకున్నాను. ప్లీజ్ నీకు దండం పెడతాను, పదవే మనం పెళ్లి చేసుకుందాం ప్లీజే. నీలాంటి ఫెయిల్యూర్ పర్సన్ తో నా లైఫ్ ని నేను ఎప్పుడు ఊహించుకోలేను. గుడ్ బై. నువ్వు అలా మాట్లాడకే, నాకు చాలా బాధేస్తుంది. మనం ఇద్దరం లైఫ్ లాంగ్ ఎప్పుడు విడిపోకుండా ఇలాగే ఉండాలని చెప్పాను కదా, సడన్ గా నీకేమైంది? నేను నీకు నిజమే చెప్తున్నాను, నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఇప్పటి నుంచి కాల్స్ మెసేజెస్ చేయకు, ఓకే? నువ్వు అలా మాట్లాడకే, నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజే అర్థం చేసుకోవే. నాకు నువ్వు వద్దు, లెట్స్ బ్రేకప్. సీతా 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 అవా సీత ఎక్కడవా? మిద్దె పైన ఉన్నాయినా. మిద్దె పైన ఉందా? సీతా సీతా సీతా, ఏమైందిరా కొంపలు మునిగిపోయేటట్టు అరుస్తున్నావు? రోజ్ రామ్ కి బ్రేకప్ చెప్పిందంట సీత. రోజ్ బ్రేకప్ చెప్పడం ఏంట్రా? అదే సీత, నాకు కూడా అర్థం కావడం లేదు. ఈ విషయం నీకెలా తెలుసురా? రోజ్ తమ్ముడు ఉన్నాడు కదా, వాడు ఫోన్ చేసి చెప్పాడు. సడన్ గా రోజ్ ఈ డెసిషన్ తీసుకోవడం ఏంట్రా? నీ కోసమే అంట సీత. తను ప్రాణంగా ప్రేమించిన రామ్ని నీ ప్రేమ కోసం తన ప్రేమను వదులుకుందంట సీత. సరే, ఇప్పుడు బావ ఎక్కడున్నాడ్రా? అబ్బా, ఇప్పుడు ప్రశాంతంగా తాగొచ్చురా. బ్రో, దాంట్లో ఇంకా వాటర్ కూడా కలపలేదు బ్రో. ఒట్టిగా తాతే చచ్చిపోతా బ్రో. బ్రో బ్రో ఇంకా మందుందా? హే బ్రో, ఎవరు భయ్యా నువ్వు? ఏంటి అలా తాగేసావు? అలా తాగితే చచ్చిపోతారయ్యా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పను భయ్యా,
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వదిలేసిందని చెప్పనా? ఎన్నో ఆశలు పెట్టుకున్నాను తన మీద. ఆ ఆశలన్నీ ఇప్పుడు నిరాశలయ్యాయని చెప్పనా? మందు తాగితే నా ప్రాణం పోతుందో లేదో తెలియదు కానీ ఆ అమ్మాయి వదిలేస్తే నాకు ప్రాణం పోయినట్టుంది భయ్యా. ఓహో, లవ్ ప్రాబ్లమా? నాది అదే పరిస్థితి. రా బ్రో, కూర్చొని తాగుదాం. ఇదిగో తాగు బ్రో. అంతేనా? ఇంకా మందుందా? బండిలో ఉంది బ్రో, తీసుకురా. ఈడేంది ఇలా తాగుతున్నాడు? నాకు కనీసం ఉంచడా? ఎంత ప్రేమించానే నిన్ను, నన్నెలా వదిలేసావే? నాకు నువ్వు వద్దు, లెట్స్ బ్రేకప్. బ్రో నీకు ఎక్కువైంది, మీ ఇంటి అడ్రస్ చెప్పు, వదిలేసి వస్తా. అత్తయ్య బావి ఇంకా రాలేదా? రాలేదమ్మా ఇంకా. ఏమైపోయాడు బావి ఇంకా ఇంటికి రాకుండా? హే 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 బ్రో, ఇదే మా ఇల్లు. సర్లే ఆగు బ్రో. చిన్నగా దిగు బ్రో, చిన్నగా దిగు. అదిగో బాగా వచ్చాడు. ఏమైంది బావ? ఏమైందన్నా మా బావకి? ఫుల్లుగా తాగాడమ్మా మీ బావ. తాగడం ఏంటన్నా? తాగడం ఏంటమ్మా, నీళ్ళే కలుపుకుండా పచ్చిగా తాగినాడు. మా బావ తాగినాడా? అదే అత్తయ్య నాకు అర్థం కావడం లేదు. రోజ్, నన్ను ఎందుకే వదిలేసావు? నువ్వంటే నాకు చాలా ఇష్టమే రోజ్, నన్ను వదలదే రోజ్ ప్లీజ్. సీత, రామొచ్చాడా? ఏమైంది సీత రామ్కి? బావ ఫుల్లుగా తాగొచ్చాడు రా. మందు అలవాటే లేనివాడు మందు తాగడమే సీత. అంతా నా వల్లే రా బావి ఇలా అయిపోవడానికి కారణం. రోజ్, నన్ను ఎందుకే వదిలేసావు? నన్ను వదలద్దే రోజ్. రే అభి. ఏంటి సీత ఈ టైంలో వచ్చావు? రే వారం నుంచి బావి ఇంటికి రావడం లేదురా, ఏమయ్యాడో ఏమో, నాకు చాలా భయం వేస్తుంది. ఏంటి వారం నుంచి రామ్ ఇంటికి రావడం లేదా? అవునరా. నువ్వేం భయపడకు సీత, వాడు ఎక్కడుంటాడు నాకు తెలుసు, నేను వెళ్ళి పిలుచుకొస్తాలే. సరేరా, నువ్వు వెళ్ళి వెతుకు, నేను గుడికి వెళ్ళొస్తాను. సరే సీత. అమ్మాయి బ్రేక్ చెప్పినంత మాత్రాన తాగి చస్తాయంట్రా? ఇలా తాగితే చచ్చిపోతావురా. రేయ్ నువ్వా? ఏంట్రా ఇలా వచ్చావు? వారం నుంచి ఇంటికి రావడం లేదంట, పోదాం ఇంటికి. రే వద్దలరా, ప్రాణంగా ప్రేమించాను రా రోజుని, ఇప్పుడు తనే నన్ను కాదని వెళ్ళిపోయింది. నాకు ఇది తప్ప వేరే మార్గం ఏం కనిపించట్లేదు. రోజు బ్రేక్ చెప్తే ఏంట్రా? నిన్ను నమ్ముకొని మీ అమ్మ నాన్న సీత లేరా? ఇప్పుడు ఏంట్రా నా క్లాస్ పక్కడానికి వచ్చావా? నేను రానిపోయి ఇంటికి. ఆ రోజుతో మాట్లాడదాకా నేను ఎక్కడికి రాను. అసలు నా బ్రేకప్ ఎందుకు చెప్పిందో తెలిసేదాకా నేను ఎక్కడికి రాను. తను ఏ పరిస్థితిలో బ్రేకప్ చెప్పిందో ఎవరికి తెలుసురా? ఏంట్రా నాకు సపోర్ట్ రాకుండా దానికి సపోర్ట్ వస్తున్నావు? అంటే నీకు దానికి ఏమైనా? హే చీ ఆపరా, తన గురించి నేనే తెలిసి నువ్వు ఇలా మాట్లాడవరా? ఏంట్రా నిజం? అసలు రోజు బ్రేకప్ చెప్పడానికి కారణం మన సీతరా. ఏం మాట్లాడుతున్నావురా? రోజు నాకు బ్రేకప్ చెప్పడానికి సీత కారణం ఏంటి? హే వదలరా, సీత నిన్ను ప్రేమిస్తోందిరా. ఏం మాట్లాడుతున్నావురా? సీత నన్ను ప్రేమించడం ఏంటి? అవునరా, సీతకు నువ్వంటే చిన్నప్పటి నుంచి ప్రాణం రా. అది నువ్వు తెలుసుకోలేకపోయినావురా. నీ కోసం తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంరా సీత. నువ్వంటే పిచ్చిరా దానికి. రాముడి కోసం దక్కని ప్రేమను వదులుకుందిరా సీత. ఉన్న ప్రేమని సీత కోసం వదులుకుందిరా రోజ్. వాళ్ళు ఒకరి ప్రేమను ఒకరు నీ కోసం త్యాగం చేసుకున్నారా. సీతకు నువ్వంటే ప్రాణం అని తెలిసి సీత ప్రేమ కోసం తన ప్రేమని చంపుకొని నీకు బ్రేకప్ చెప్పిందిరా రోజ్. తను నీకు బ్రేకప్ చెప్పాక ఎంత ఏడ్చిందో నాకు తెలుసురా. ఏ అమ్మాయి చేయని త్యాగం తను చేసిందిరా. తను ప్రేమించిన వాడు దూరం అవుతాడని తెలిసిన సీత సంతోషంగా ఉంటుందని వదిలేసిందిరా. రోజ్ దేవతరా, అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. ఛే పోరా. రేయ్ ఇప్పుడు సీత ఎక్కడుందిరా? గుళ్ళో ఉంది, పోరా. దేవుడా, మా బావ వారం నుంచి ఇంటికి రావడం లేదు, ఎలాగైనా ఇంటికి వచ్చేటట్టు చూడు దేవుడా. మా బావ ఇంటికి వచ్చేస్తే నీకు 100 టెంకాయలు కొడతాను. అమ్మా నువ్వా? ఎవరి పేరు మీద అర్చన చేయాలి? అది స్వామి. నాకు తెలిసిలేమ్మా, రామ్ పేరు మీద కదా, చేస్తాలే. గుడికి వచ్చిన ప్రతిసారి తన గురించే కదా చెప్తా ఉంటావు. ఎప్పటికైనా నీ ప్రేమ ఫలిస్తుంది లేపో. సీత. బావా నువ్వా? వారం రోజుల నుంచి ఏమైపోయా? నీకోసమే బావా ఇప్పుడు నేను గుడికి వచ్చింది. ఇప్పుడు నేను ఒక విషయం నీకు చెప్తాను, అది నువ్వేదైనా సరే కాదు అనకూడదు. ఏంటో చెప్పు బావా. నేను నీకు ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. పిల్లోడు చాలా మంచోడు, నెలకు 1,00,000 రూపాయలు శాలరీ. నీ గీడు జోడు బాగుంటుంది చూడ్డానికి.
నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి, సరేనా? ఎవరిని అడిగి పెళ్లి సంబంధం ఫిక్స్ చేసావు బావా నువ్వు? ఎవరిని అడగడం ఏంది? ఎప్పుడైనా నీ విషయంలో నేను ఏదైనా అడిగి చేశానా? లేదు కదా. ఇప్పుడు ఇది కూడా అంతే, నువ్వు ఖచ్చితంగా వాడిని పెళ్లి చేసుకుని తీరాల్సిందే. నాకు ఇష్టం లేదు బావా. ఎందుకు చేసుకోవే? ఇంకా మా ఇంట్లో పడి తింటా నీకు సిగ్గు లేదా? ఇంకా ఎన్ని రోజులు మేము నిన్ను చూడాలి. అయినా సరే. ఎందుకు చేసుకోవే? ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం బావా. ఏం మాట్లాడుతున్నావే? నేనంటే నీకు ఇష్టం ఏంటి? అవును బావా, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం. ఎంత అంటే మాటలో చెప్పలేను. పిచ్చి పడిందంటే నీకేమైనా నా మనుషులు ఇంకా అమ్మాయి తెలుసుకున్నాను ఎలా ప్రేమించావే? అదంతా నాకు అనవసరం బావా, నువ్వంటే నాకు ఇష్టం అంతే. అసలు నీకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు? ఒక్క రీజన్ చెప్పు బావా. నువ్వంటేనే నాకు ఇష్టం లేదే. ఎందుకు బావా? నేను అందంగా లేనా, లేకుంటే నువ్వు చెప్పిన పని లేదనే నేను చేయడం లేదా? నిన్ను చూసుకున్నంత ప్రేమగా నేను మా అమ్మ నాన్నను కూడా ఎప్పుడు చూసుకోలేదు బావా. అసలు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నీకేదైనా దెబ్బ తగిలితే నా ప్రాణం విలువిలలాడుతుంది. నిన్నెవరైనా ఏమైనా అంటే వాళ్ళని చంపేద్దామంత కోపం వస్తుంది. అంత ఇష్టం బావా నువ్వంటే. ఒక్కసారి కూడా నా కళ్ళలో నీ పైన ఉన్న ప్రేమ కనబడలేదా? అంతేలే, తనైతే సిటీ అమ్మాయి, నేనైతే పల్లెటూరు గొర్రెని. అయినా నేను నీకు ఎందుకు నచ్చుతాలే చెప్పు? నేను మోడర్న్ గా లేను, తనంత స్టైల్ గా అయితే అస్సలు లేను కదా. నీకేం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదే. అసలు నా మనసులో ఇంకొక అమ్మాయి ఉందని తెలిసి కూడా నన్ను ఎలాగే ఇంత పిచ్చిగా ప్రేమించావు? తను నిన్ను సంవత్సరం నుంచే ప్రేమిస్తుందేమో, కానీ నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నా ప్రపంచం అనుకున్నాను. ఇక నీ ఇష్టం బావా, నేను చెప్పాల్సినంత చెప్పాను. ఆపై నీ ఇష్టం బావా. అమ్మా వచ్చి కూర్చో. అమ్మా, నీ వల్ల కొంచెంసేపు పడుకుంటానమ్మా. పడుకోనేనా? ఏమైందైనా బాధ అన్నావు? నాకేమైందమ్మా, నేను బాగున్నాను. ఒరే నేను మీ అమ్మరా, నేను నా కొడుకు ఎలా ఉంటాను నాకు తెలీదా? అమ్మా, నీకొక విషయం చెప్పాలమ్మా. ఏందో చెప్పు నేనా. మన సీత నన్ను ప్రేమిస్తుందంటమ్మా. ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసురా, నీకే లేట్ గా తెలిసింది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నీకు విషయం ముందే తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు నాన్న? చెప్దామని అనుకున్నాం నేను. అంతలోపే నువ్వు వేరే అమ్మాయి తీసుకొచ్చి తనే మీ కోడాలన్నావు. నీ ఇష్టానికి మేమెందుకు కాదనాలని ఒప్పుకున్నావురా. ఇప్పుడు మీరే చెప్పండి నాన్న, ఇద్దరులో ఎవరిని చేసుకోమంటారు? రావణి నంకలో రావణి కోసం సీత ఎంతగా ఎదురు చూస్తుందో, 1000 కళ్ళతో మన సీత నీ కోసం అంతగా ఎదురు చూస్తుందిరా. మన సీతని పెళ్లి చేసుకోరా. రోజు కూడా మంచి అమ్మాయి రా, నిన్ను ప్రాణంగా ప్రేమించి నువ్వు దూరం అవుతావని తెలిసిన సీత ప్రేమ కోసం నిన్ను త్యాగం చేసిందిరా. ఇద్దరు మంచోళ్ళేరా, ఇద్దరు ప్రేమ గొప్పదే. నీ మనసుకు ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకోరా, మేము చెప్పేది ఏముంది. అమ్మా అమ్మా ఏం చేస్తున్నావమ్మా? కొద్ది రోజుల్లో సీతారాముల కళ్యాణం పండుగ ఉందమ్మా, అందుకు ఇంట్లో పటాలను క్లీన్ చేస్తున్నా. అమ్మా ప్రేమ అంటే ఏమిటి? ఎదుటి వాళ్ళకి మనం ఎందుకు ప్రేమిస్తాము? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? చెప్పమ్మా ప్లీజ్. ఎదుటి వ్యక్తిని ఇష్టపడడానికి మనం ఏం చూస్తామంటే మంచి గుణం ఉందా, మంచి మనసు ఉందా చూసి ప్రేమిస్తామమ్మా. అర్థం కాలేదమ్మా నాకు. నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇట్రా చెప్తా. పూర్వం శ్రీరాములు వారి తండ్రి రాముడిని 14 ఏళ్ళు వనవాసాన్ని పంపించారు. అప్పుడు కేవలం రాముడు ఒక్కరే వెళ్ళొచ్చు, కానీ సీతమ్మ తల్లి నేను వస్తానని చెప్పింది. సీతమ్మ తల్లి రాజ్యంలోనే ఉండి అన్ని సుఖాలు అనుభవించవచ్చు. సీతమ్మ తల్లి అలా చేయలేదు. ఎందుకో తెలుసా? రాముడికి తోడుగా సీతమ్మ తల్లి కూడా వెళ్ళింది. అమ్మా ఎందుకు? ఎందుకంటే సీతమ్మ తల్లి రాముడిని చాలా ప్రేమించింది కాబట్టి. ఓ అవునా, సీతమ్మ అంత ప్రేమించిందా అమ్మా? ప్రేమ చాలా గొప్పదమ్మా. వారి మధ్య ప్రేమ ఉంది కాబట్టి 14 ఏళ్ల వనవాసంలో సంతోషంగా ఉన్నారు. అందుకు నిదర్శనంగా సీతారాముల కళ్యాణం చేపిస్తారు. సీతమ్మ ఎప్పుడు రాముడికే సొంతం. సీత ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి తన ప్రపోజ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. అయినా నేనంటే తనకి ఇష్టమే కదా, ఒప్పుకుంటుందిలే. హలో ఎక్స్క్యూజ్ మీ. నేను మిమ్మల్ని 2 monthsగా ఫాలో అవుతానండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అండి. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి. అసలు నాలో నీకేం నచ్చిందని నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు? నాకు మీరన్నా మీ మంచితనం నాకు చాలా ఇష్టం అండి. చేసుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటానండి. చూడు, నాకు ఈ లవ్వులు గివ్వులు అవేవి సెట్ అవ్వవు. నాకు మా బావ అంటేనే ఇష్టం. నా మనసులో నా బావని తప్ప ఇంకెవరిని నేను ఊహించుకోలేను. ఏంటి నీ భావన? వాడు నేను ఒక్కరోజు కూడా పట్టించుకునేదే లేదు. నీకేమైనా పిచ్చా? అలాంటి వాళ్ళని ఇష్టపడుతున్నావు? ఇంకొకసారి మా బావ గురించి మాట్లాడితే నీకు అసలు మర్యాద ఉండదు చెప్తున్నా. వెళ్ళి ఇక్కడ నుంచి ఫస్ట్. నిన్నెవడు మాస్టర్ లేపో. ఇది ఎవరు రా బాబు బావ పిచ్చిది?
వాడంత ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు ఒప్పుకోవచ్చు కదా సీత. నేను కూడా నిన్నంతే ప్రేమగా ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నన్ను ఒప్పుకోవచ్చు కదా బావా. అసలు ఎలాగే నన్ను ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నావు? ఒక అమ్మాయి అబ్బాయిని పిచ్చిగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది నిన్ను చూసాక తెలుస్తుందా నాకు. అసలు నీ ప్రేమ గురించి మా అమ్మ చెప్పాకే తెలిసిందే నాకు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది రోజు తన ప్రేమను కూడా కాదనుకుని నీ కోసం నన్ను త్యాగం చేసిందో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నీలా నన్ను ఎవ్వరూ ప్రేమించలేరు అనుకునిందేమో. ఎందుకే నీకు ఈ భావం అంటే ఇంత ఇష్టం? గుడికి వెళ్తే నా గురించే కోరుకుంటావు, నాకు జ్వరం వస్తే నాకే తెలియకుండా కంటికి రెప్పలా చూసుకుంటావు, నన్ను ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని కొడతావు, తిడతావు. నీలో మా అమ్మ ప్రేమ కనిపిస్తుందే నాకు. ఇన్ని రోజులు నీ వాల్యూ నాకు తెలియలేదే, నువ్వు నన్ను ఎంత ప్రేమించావు అని. రాముడు ఎప్పుడు సీతగా సొంతమని విన్నాను. పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి నీకు విషయం చెప్పడానికి వచ్చాను సీత. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ సీత. ఏంటి డిఫరెంట్ ఫ్లవర్తో ప్రపోజ్ చేస్తున్నాను ఫీల్ అవుతున్నావా? దారిలో వస్తుంటే ఈ ఫ్లవరే కనిపించింది, అందుకే తీసుకొచ్చాను. నిజంగానేనా బావా? దీనికోసమే బావా నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది. అమ్మో ఇదంతా కళ. నేను ఇంకా బావ వచ్చి ప్రపోజ్ చేసింది నిజం అనుకున్నానే. ఏంటి రోజు మెసేజ్ చేసి రేపు కలుద్దాం ఉంటుంది. ఎందుకు రోజు ప్రాణంగా ప్రేమించిన వాడిని నా ప్రేమ కోసం నీ ప్రేమను ఎందుకు త్యాగం చేసావు? రామ్ని నువ్వే పెళ్లి చేసుకో సీత. నాకు యూఎస్ఏ సంబంధం వచ్చింది, నేను అతన్నే చేసుకుంటాను. సో రామ్కి నువ్వే కరెక్ట్. అంటే ఇప్పుడు మా బావని మర్చిపోయావా నువ్వు? అవును, రామ్ని నువ్వే బాగా చూసుకో. రోజ్ ఆగు. రోజ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమించిన వారిని మర్చిపోవడం అంత ఈజీ అనుకున్నావా? మర్చిపోవడం కష్టమే, కానీ నాది 1 సంవత్సరం ప్రేమ మాత్రమే. కానీ నీది చిన్నప్పటి నుంచి ప్రేమ. నీ ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది సీత. అది కాదు రోజ్, నేను చెప్పేది ఒకసారి విను. ఏం మాట్లాడకు సీత. రామ్ని నువ్వే పెళ్లి చేసుకో. నేను యూఎస్ఏ వెళ్ళిపోతున్నాను. ఓ ఇప్పుడు మీరు ఒక డెసిషన్కి వచ్చారన్నమాట. నేను ఒకనున్నాను, నాకంటే ఒక మనసు ఉందని మీరు మర్చిపోయారేమో. అది కాదు రామ్, నేను చెప్పేది ఒకసారి విను. హే నువ్వేం చెప్పకో. అయినా నువ్వు నన్ను అంతలా ప్రేమించి వదిలేయాలని నీకు ఎలా అనిపించిందే? అయినా నువ్వేంటి సీత, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కదా, నీ ప్రేమ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పకపోవడం అది నీ తప్పు. అయినా నువ్వేంటి రోజ్, నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు. నిజం చెప్పు. లేదు. ఒక్కసారి నా కళ్ళలో చూసి చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదంటే నీకు జీవితంలో కనపడను. నాకు నువ్వంటే చచ్చేంత ప్రేమ ఉంది రామ్, కానీ సీతకు నువ్వంటే ప్రాణం. నువ్వే తన సర్వస్వమని బతుకుతుంది. రోజ్ ఇంకొదిలే, నేను చెప్పేది విను. నేను చెప్పేది కూడా విను సీత. నువ్వు చేసుకో. లేదు నువ్వే చేసుకో. లేదు నువ్వే చేసుకో. హే నేనేమైనా చికెన్ లెగ్ పీస్ అనుకున్నారంటే కుక్కల మారి ఒకరినొకరు పంచుకొని కొట్టుకుంటున్నారు. బావా నువ్వు ఆగు. హే రోజ్ నేను చెప్పేది విను. పోరా సీత, కనీసం నువ్వనే నా మాట వినవే. హే నువ్వే చేసుకో రోజ్. లేదు నువ్వే చేసుకో. లేదు నువ్వే చేసుకో. హే నేను చెప్పేది వినండి ప్లీజ్, కొట్టుకోకండి. హలో ఎక్స్క్యూజ్ మీ. హే ఎవరిది? నీకు తెలుసా? నీకు తెలుసా? లేదు. ఏమో నాకు కూడా తెలియదు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు సింగిల్? ఏం చెప్తాడు రాము? వీడేం చెప్తాడు ఇప్పుడు బావా? పిల్ల చూస్తే బాగుంది, వీళ్ళేమో కొట్టుకుంటున్నారు. ఒకరికి ఎస్ చెప్తే ఇంకొకరు బాధపడతారు. సో వాళ్ళకి ఎస్ చెప్పడం కన్నా ఈ పిల్లకి ఎస్ చెప్పడం బెటర్. హలో ఉన్నారా? ఉన్నానండి. నేను సింగిలే అండి, నేను సింగిలే, స్టిల్ సింగిలే అండి నేను ఇప్పుడు. మీరు నాకు చాలా బాగా నచ్చారు. నేను మీకు నచ్చానా? నచ్చితే చెప్పండి, మనం పెళ్లి చేసుకుందాం. నచ్చావని చెప్పాలి, చచ్చవరా నా చేతిలో. హలో మీకు ఓకేనా కాదా? మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారండి. ఓరి నా కొడక, మేమిద్దరం ఇక్కడ గొడవ పడుతుంటే నీకు ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఈ రోజు చచ్చవరా నువ్వు మా చేతిలో. అయిపోయావరా బావా నువ్వు మా చేతుల్లో. ఒరే ఆగురా ఆగు. అయినా నువ్వేంటే మా బావతో? అయినా నువ్వేంటే నాలవర్తో? నీకు మారామే కావాల్సి వచ్చిందా? ఇంకా దీంతో మాట్లాడి రోజు పద కొట్టి చంపేద్దాం. పద చంపేద్దాం. అక్కడే ఆగువే. కూడా పారిపోయింది.